హలో హలో మై టెస్టింగ్ 1 2 3 ఏ ఆపరా లడ్డు వేలం వేయాలా మీ చిట్టెలకు జిందలు ఆపరా టేబుల్ కాడ ఆపోయా గ్రామ ఎలుకలకు చిట్టెలుకలకు పందికొక్కులకు విజ్ఞప్తి మన బుజ్జి గణపయ్య దగ్గర ఉన్న లడ్డును వేలం వేస్తున్నాము మరి మీరు మీ తాతలు సంపాదించిన ఆస్తులనైనా అమ్మి మంచి ధరకు లడ్డును వేలం వేస్తారని పాడతారని కోరుతున్నాము. హలో రే మామ ఎక్కడున్నావురా? లడ్డు వేలం పాట మొదలవుతుంది, తొందరగా రారా. ఇప్పుడు రెండేసాను, ఇప్పుడు మూడో వేసుకుంటూ వస్తున్నాను. అరే నువ్వు మళ్ళీ తాగావరా? అవునరా తాగాను. అయితే ఏంటి, నా గణపయ్య దగ్గర లడ్డు నువ్వెవర్రా ఏలమేయడానికి? నా గణపయ్య దగ్గర లడ్డు నాకే సొంతం, నువ్వెవర్రా ఇంకొకటి చేతులు పెడతానంటున్నావు? నిన్ను గణేష్ నిమజ్జనం అయిపోయేంత వరకు తాగొద్దని చెప్పాను కదరా, మళ్ళీ ఏం పెంట పెట్టడానికి తాగావరా అపవిత్రుడా? నువ్వు అక్కడే ఉండు, ఈ దరిదాపుల్లే గొర్రావద్దు సన్నాసి. అలా అలా పెట్టేసినారా? వస్తున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. ఇంకా ఏలం పాట మొదలు పెట్టే ముందుగా లడ్డు స్పెషాలిటీ గురించి వివరిస్తాను. చుట్టుపక్కల 10 ఊర్లలో ఇలాంటి లడ్డు తయారు చేయనే లేదండి, అంత స్పెషాలిటీ లడ్డు. ఈ లడ్డును కొంచెం గాని కొస నాలుకకు తాకించినా చాలు స్వర్గం అంచుల వరకు వెళ్ళేస్తారు, అంత రుచిగా ఉంటుంది ఈ లడ్డు. మరి అది కాబట్టి వేలం పాట ధర ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, నా గణపయ్య దగ్గర ఉన్న లడ్డును వేలం వేసేది అంత కొమ్ములు తిరిగిన మగవాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా సరే రాండ్రా చూసుకుందాం, నువ్వు నేను తేలిపోవాలంతే. ఒరే నీ అబ్బా, అందరం కలుసుకొని చందాలేసి కదరా వినాయకుని తెచ్చాము, ఏదో నీ ఒక్కడివే మొత్తం పెట్టి తెచ్చినట్టుగా ఎందుకు ఇక్కడ గోల్ చేస్తున్నావు నువ్వు? అదంతా నాకు సంబంధం లేదు, నా గణపయ్య కాడ లడ్డు నేను ఒక్కడినే తినాలి, నాకు మాత్రమే సొంతం. ఓ తాగుబోతు స్వామి, కాసేపు నువ్వు గమ్ముగుండు నాయన, ఏ పెంట పెట్టకు, ఏలం పాట ఎంతవరకు గమ్ముగుండు స్వామి. నా గణపయ్య లడ్డుని నేను 2 క్వార్టర్లు వేసుకొని కుదార్థం కూర్చొని తింటా. రే నువ్వు ముందు ఆ లడ్డు కిందకి దించు నువ్వు దిగు కిందికి. జై గణేశ, బతికుంటే మళ్ళీ కలుద్దాం. ఒరే ఆ తాగుబత్తి మిగాడు మందులేక నంచుకొని ఆ లడ్డుని తీసుకుపోయేదా, పట్టుకోరా స్వామి, వాడిని పట్టుకోరా. మీరు అలా ఊరికే చూస్తూ ఉండకుండా